హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ ముదాం. నేను కొత్తగా MS4 వ్లాగ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి గాను మీరంతా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, MS4 వ్లాగ్స్ ఛానల్లో కొత్తగా మొట్టమొదటిసారిగా అరుణాచలం యాత్రకు సంబంధించినటువంటి వీడియోని అయితే పెట్టడం జరుగుతుంది. దీనికి మీరంతా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరంతా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే తిరుపతి టు అరుణాచలం అయితే వెళ్తున్నాము. తిరుపతిలోని శ్రీనివాసం బస్ స్టేషన్లో మనకైతే బస్సులు అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. ఇక్కడ ప్రతి 30 మినిట్స్కి ఒక ఆర్డినరీ బస్ అయితే ఉంటుంది. మేమైతే ముందుగానే AC బస్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇబ్బంది కలగలేదు. ట్రైన్లో వెళ్ళాలంటే ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకైతే ట్రైన్ అయితే ఉంటుంది. మేము వెళ్ళే AC బస్ అయితే 4 గంటల్లో అరుణాచలం రీచ్ అవుతుంది. మిగతావి సుమారు 6 గంటల టైం అయితే పట్టుద్ది. టూ అవర్స్ తర్వాత మనము టిఫిన్ కోసం అయితే బస్సును అయితే ఆపారు. మేమైతే శరవణ భవన్ హోటల్ లోపల వేడివేడిగా ఊతప్ప అండ్ మసాలా దోశను అయితే ఆర్డర్ చేసుకొని తిన్నాము. చాలా నీట్గా ఉంది. రెండు గంటల్లో అరుణాచలం అయితే రానే వచ్చేసింది. బస్టాండ్లో బస్సు దిగగానే మనకు అరుణాచల గిరి అయితే దర్శనమిస్తుంది. బస్టాండ్ బయటకైతే వెళ్ళాక అక్కడ ఒక ఆటోని మాట్లాడుకొని గుడికి బయలుదేరాము. ఒక్కొక్కరికి ఆటోలో 30 రూపాయలు ఛార్జ్ తీసుకున్నారు ఆటో వాళ్ళు. మనకైతే గుడి రానే వచ్చేసింది. మనం గుడి పక్కనే రాజగోపురము ఒక లగేజ్ కౌంటర్లో మన బ్యాగులను అయితే పెట్టేశాము. మేము ఒక్క రోజులోనే దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంది కాబట్టి మేము రూములు తీసుకోలేదు. ఇక్కడ రూములకు చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆశ్రమాలు అయితే ఉంటాయి, వాటిలో చాలా తక్కువ ధరలోనే మనకు రూములు అయితే ఇస్తారు. అయితే అరుణాచలం అనేటువంటిది చాలా
ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి దేవాలయము. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఆ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణ అయితే పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటారు. అయితే గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి అని ఇక్కడ వారు చెప్తారు. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయం అనేటువంటిది 4 రాజగోపురాలతో నిర్మించబడి ఉంది. మనము 4 దిక్కుల ఎటు చూసినా కానీ మనకు ఈ రాజగోపురాలే దర్శనం ఇస్తుంటాయి. ఈ గుడి మొత్తము మనకు కొండ పక్కనే ఉంటుంది, అంటే అరుణాచలగిరి పక్కనే ఉంటుంది కాబట్టి ఎటు చూసినా మనకు గిరే కనిపిస్తుంది, కొండనే కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు దర్శనానికైతే వెళ్తున్నాము. ఈ దర్శనానికి మనకు 50 రూపాయల టోకెన్ అయితే తీసుకొని మనం దర్శనానికి వెళ్తున్నాము. ఎందుకంటే మనము ఎంత వీలైతే తొందరగా అంత దర్శనం చేసుకొని బయటకి రావాలి కాబట్టి మనము 50 రూపాయల దర్శనానికైతే వెళ్తున్నాము. ఎందుకంటే మనము ఒక్కరోజు లోపలనే ఈ యాత్రను ముగించుకొని తిరుగు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ప్రతిరోజు ఈ ఆలయం లోపల మనకు అన్నదానం అయితే ప్రొద్దున 8 గంటల నుంచి వెళ్ళి సాయంత్రము 7 గంటల వరకు ఉచిత అన్నదానం అయితే చేస్తుంటారు. ఇది మన కోనేరు పక్కనే, అంటే ఈ గుడి లోపల కోనేరు ఉంటుంది. ఆ కోనేరు పక్కనే అన్నదానానికి ఒక రూట్ అయితే ఉంటుంది. అందులోకి లోపలికి వెళితే మనకు అన్నదానాన్ని అందిస్తారు. ఇక్కడైతే మనకు ఈ దేవాలయం లోపల 1000 స్తంభాలతోటి ఉన్నటువంటి ఒక మండపం అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మండపం లోపల చాలా అద్భుతమైనటువంటి కళా ప్రదర్శన అనేటువంటిది కనబడుతుంది. ఈ పిల్లర్ల పైన అందమైనటువంటి బొమ్మలను చెక్కారు అప్పటి శిల్పకారులు. అయితే మనకు ఈ గుడి లోపల ప్రధానంగా మనకు ఒక చెట్టు మహిమ అయితే కనిపిస్తుంటుంది. ఈ చెట్టు దగ్గర అందరు జనాలు భక్తులు వెళ్ళి పూజలు చేస్తూ ఆ చెట్టుని చూస్తూ ఉంటారు. మనం అనుకుంటాము వీళ్ళు ఏం చూస్తున్నారు అని చెప్పేసి. అక్కడ ఆ చెట్టు పైన బల్లులు అనేటువంటివి ఉంటాయి. ఆ బల్లులు మనకు ఒక 5 కనిపించాలని చెప్పేసి 5ని మనం గుర్తించాలని చెప్పేసి అంటున్నారు. అయితే నేనైతే ఒక 3 బల్లులను గుర్తించాను. మనకు 5 బల్లులను గుర్తించి ఎవరికి చెప్పకూడదట, అంటే 5 చూసినామని ఎవరికి చెప్పకుండా మనం కోరుకుంటే నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. అయితే మనకు ఈ బల్లులను గుర్తించాలంటే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే అవి ఆ చెట్టు ఆకారంలోనే ఉంటాయి. ఆ చెట్టు మీద చెట్టు ఆకారంలోనే ఉంటాయి, కదలకుండా అలాగే ఉంటాయి. వాటిని గుర్తించాలంటే కొంచెము కష్టపడాల్సిందే. ఈ అరుణాచలం ఆలయాన్ని మనకు ప్రొద్దున 6 గంటలకు తీస్తారు, మధ్యాహ్నం 12 గంటలకు క్లోజ్ చేస్తారు. మళ్ళీ సాయంత్రము 6 గంటలకు
తీసి మళ్ళీ 8 గంటలకు క్లోజ్ చేస్తారు. కాబట్టి దీన్ని వచ్చే వాళ్ళు గమనించాలి తప్పకుండా. మనమైతే గిరి ప్రదక్షిణకు వెళ్ళేటందుకు ఆటోలని మాట్లాడుకున్నాము. ఆటోని మాట్లాడుకొని మనం గిరి ప్రదక్షిణకైతే బయలుదేరడం జరిగింది. అయితే ఈ గిరి ప్రదక్షిణ అనేటువంటిది మొత్తము ఈ గుట్ట చుట్టే ఉంటుంది. మొత్తం మనకు 14 కిలోమీటర్ల ప్రయాణం అయితే ఆ గుట్ట చుట్టే తిరగడం జరుగుతుంది. మనము మొట్టమొదలుగా ఇంద్రలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నాము. చూడొచ్చు మీరు ఇప్పుడు ఇంద్రలింగాన్ని మనం దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెళ్తున్నాము. అయితే ఈ ఇంద్రలింగం అనేటువంటిది పట్టణం లోపల అంటే మనకు షాపులు ఉంటాయి. ఆ షాపుల మధ్యన ఒక చిన్న సందు లాంటిది ఉంటుంది. ఆ సందు లోపల మనకు ఈ ఇంద్రలింగం అయితే మనకు ఉంటుంది. ఇది గమనించాలి. కొంతమంది పాదాచారులు కూడా కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇప్పుడు మనకు రెండవది అగ్నిలింగము. మనము ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం జరిగింది. మనము రమణాశ్రమం నుంచి అయితే బయలుదేరి యమలింగాన్ని అయితే దర్శనం చేసుకుంటున్నాము. ఇక్కడ కూడా మనకు సెల్ ఫోన్ అనేటువంటిది నాట్ అలౌడ్. మనకు వీడియోనైతే తీయనీయలేదు. మనం కష్టపడి చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడ్డది. అక్కడి నుంచి నిరుతి లింగం దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. నిరుతి లింగ దర్శనం కూడా మనం చేసుకున్నాము. ఈ నిరుతి లింగం దగ్గర ఎవరు లేరు కాబట్టి కొద్దిగా మనకు వీడియో తీయనిచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా మళ్ళీ మనము రోడ్డు వెంబడి సూర్యలింగాన్ని అయితే దర్శించుకోవడం జరుగుతుంది. సూర్యలింగం దగ్గర మనకు వీడియో తీయలేదు. అక్కడ కూడా కొంచెం ఇబ్బంది జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా వరుణలింగాన్ని అయితే మనం దర్శనం చేసుకోవడం జరిగింది. చూడండి, మీరు చూడొచ్చు వరుణలింగాన్ని. మనమైతే ఇప్పుడు వాయులింగాన్ని అయితే దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు వాయులింగాన్ని. అనంతరం కుబేరలింగం దగ్గరికి అయితే మనము చేరుకున్నాము. కుబేరలింగం దగ్గర కూడా మనము దర్శనం చేసుకున్నాము. ఆ కుబేరలింగ దర్శనం చేసుకున్న తర్వాత దారి మధ్యలో ఉన్నటువంటి మోక్ష మార్గాన్ని అయితే మనము చేరుకున్నాము. మోక్ష మార్గం లోపల నుండి మనం బయటకి రావాలి అంటే చాలా అదృష్టం ఉండాలి. అందులో నుంచి బయటకు వస్తే మన లోపల ఉన్నటువంటి రోగాలు అనేటువంటివి పోతాయని చెప్పేసి నమ్మకం. ఈశాన్య లింగం దగ్గరికి రావడం జరిగింది. ఈశాన్య లింగాన్ని దర్శించుకోవడం జరిగింది.